తేజాస్ వరల్డ్. ఈరోజు మా క్యూట్ పాప ఉగాది పచ్చడి తింటూ ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతుంది. ముందుగా ప్లేట్లో చూపిస్తున్నామని చిందరవందరగా చేసి పెట్టుకోవాలి. సారీ అండి. ముందుగా మిరియాలన్నీ దంచుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత మామిడికాయ మరియు బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. తయారు చేయడానికంటే ముందు అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకసారి టేస్ట్ చేయాలంటండి, మా పాప చెప్పింది నాకు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వేపిన శనగపప్పు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, బెల్లం తురుము వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత వేపపువ్వు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని మధ్యలో ఇలా తిని చూడాలి. ఎంత క్యూట్గా తింటుందో చూడండి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకొని చుట్టూ వంపుకుంటూ కలుపుకోవాలండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఒక్కో ఇంగ్రీడియంట్ వేసుకున్న తర్వాత ప్రతిసారి మనం టేస్ట్ చేయాలండి మర్చిపోకుండా. అలా టేస్ట్ చేస్తేనే కదా అన్నీ సరిపోయే లేదో మనకు తెలుస్తుంది. మరి అందుకే మా పాప మధ్య మధ్యలో తింటూ ఉందన్నమాట. మళ్ళీ మీరు తప్పుగా అనుకోకండి. మా పాప చాలా మంచిదండి, అందుకే తను ఒక్కదే తినకుండా ఎదురుగా ఉన్న నాకు, పక్కనే ఉన్న వాళ్ళ ఫ్రెండ్కి కూడా టేస్ట్ చేయమని మరీ ఇచ్చింది. కొద్దిగా కింద పడిందని చాలా ఫీల్ అయిందండి, ఎందుకంటే పాపం చాలా కష్టపడి చేసింది కదా. చేసిన ఉగాది పచ్చడి మొత్తంలో సగం మా పాప జల్లడానికి, టేస్ట్ చూడడానికి అయిపోయిందండి. ఇంత బాగా చేసినా ఇంకా బెల్లం ముక్కలు కదగలేదమ్మా అని చూపిస్తూ ఉంది మా పాప క్యూట్గా. మళ్ళీ కలపడానికి అయితే రెడీ అయిపోయింది. ఫుల్గా కలిపిన తర్వాత కూడా మళ్ళీ టేస్ట్ చేయమని వాళ్ళ ఫ్రెండ్కి నాకు ఇచ్చిందండి. ఉగాది పచ్చడి కలపడం పూర్తయ్యేలోపు పచ్చడే అయిపోయిందండి బాబు. చూసారు కదా మా పాప ఎంత క్యూట్గా తింటూ తయారు చేసిందో. తినేసాక తనే సూపర్గా ఉందని చెప్తుంది మళ్ళీ. ఇంత క్యూట్గా తింటూ తయారు చేసే పద్ధతి మీరైతే ఎక్కడ చూసండి. తయారీ విధానం మీకు కూడా నచ్చితే లైక్ చేసి ఉగాది పచ్చడి ఎంత క్యూట్గా తయారు చేయడం రాని వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.